తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ పథకం స్థానంలో అభయహస్తం పేరుతో 5 లక్షల ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కొత్త పథకం నేపథ్యంలో గృహలక్ష్మిని రద్దు చేస్తున్నట్లు జీవో జారీ చేసింది కాంగ్రెస్ సర్కార్. లబ్ధిదారులకు కలెక్టర్లు ఇచ్చిన మంజూరు పత్రాలను కూడా రద్దు చేశారు. ఇంటి స్థలం ఉన్న పేదలకు గృహ నిర్మాణం కోసం 3 లక్షల ఆర్థిక సహాయం చేసేందుకు గత ప్రభుత్వం గృహలక్ష్మి పేరుతో పథకాన్ని పెట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత ప్రభుత్వం దాని స్థానంలో అభయహస్తం పథకాన్ని అమలు చేస్తుంది. నీతి ఆయోగ్ సభ్యులకు సీఎం రేవంత్ ప్రత్యేక వినతి. హైదరాబాద్ను కాలుష్య రహిత అర్బన్ గ్రోత్ హబ్గా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీతి ఆయోగ్ బృందాన్ని కోరారు. భాగ్యనగరానికి వచ్చిన నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీ, సభ్యుడు వికే సర్యస్వత్తో సచివాలయంలో సీఎం సమావేశమయ్యారు. సహకార సమైక్యవాదం, సమర్థవంతమైన పాలనకు మార్గదర్శక సూత్రంగా కోఆపరేటివ్ ఫెడరలిజం ప్రాముఖ్యతను సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. నీతి ఆయోగ్ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఎదుర్కొంటున్న సవాలు పరిష్కరించడానికి కలిసి పనిచేయడానికి అంగీకరించాయి. అభివృద్ధి ప్రాధాన్యతలు. రాష్ట్ర అభివృద్ధి కీలక రంగాలను సంబంధించి ప్రాధాన్యతలను, రాష్ట్ర అవసరాలను ముఖ్యమంత్రి నీతి ఆయోగ్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీనికి స్పందనగా నీతి ఆయోగ్ సభ్యులు రాష్ట్ర అభివృద్ధికి తమ వంతుగా సహకారం అందిస్తున్నారు. వరుసల కేటాయింపు, కేంద్రం నుంచి అందవలసిన న్యాయమైన కేటాయింపులు, వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం రాష్ట్రానికి ఇచ్చే నిధులు, వనరులు మంజూరు గురించి చర్చించారు. ముఖ్యమంత్రి నీతి ఆయోగ్ దృష్టికి తీసుకొచ్చిన అంశాలు: 16వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి ఇచ్చే నిధులు కేటాయింపు పెరిగేలా చూడాలి. ఆరోగ్యం, విద్యలో మౌలిక సదుపాయాల కోసం నిధులు కేటాయింపు. ఆంధ్రప్రదేశ్ పూర్వ వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 94(2) ప్రకారం వెనుకబడిన జిల్లాల అభివృద్ధి గ్రాంట్కు సంబంధించి పెండింగ్లో ఉన్న 18,000 కోట్ల నిధులు విడుదల గురించి చర్చించారు. ఇన్నోవేషన్ మరియు బెస్ట్ ప్రాక్టీసెస్. వినూత్న పాలన పద్ధతులు, విజయవంతమైన నమూనాలను పరస్పరం పంచుకోవాలని అంగీకారం. స్థానిక సమస్యలు పరిష్కరించడంలో మెరుగైన పద్ధతులను అవలంబించాలని నీతి ఆయోగ్ సూచించింది. స్కిల్ డెవలప్మెంట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్పై ప్రత్యేక దృష్టి సారించాలి. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ కోర్సులు అభ్యసిస్తున్న యువతలో నైపుణ్యాలను పెంపొందించాలి. ఎనర్జీ. సోలార్ ఎనర్జీని వినియోగించుకోవడంపై రాష్ట్రానికి సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అంతర్జాతీయ అత్యుత్తమ స్థాయిలో పీపీ మెడల్ ద్వారా సబ్బమిత రివర్ ఫ్రంట్ మరియు నామిమి గంగే వంటి ప్రాజెక్ట్ మాదిరిగానే మూసీ రివర్ ఫ్రంట్ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడం కోసం సాంకేతిక సహకారం అందించాలని నీతి ఆయోగ్ను ముఖ్యమంత్రి కోరారు. హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వ సహకారం అందించాలని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నీతి ఆయోగ్ను కోరారు. సహకార సామఖ్య స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని సమన్వయంతో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. నీతి ఆయోగ్ పాలక మండలిలో రాష్ట్ర భాగస్వామ్యం కావాలని నీతి ఆయోగ్ కోరింది. నిర్మాణాత్మక మద్దతు మరియు సహకారం నీతి ఆయోగ్కు అందిస్తామని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.